బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో పెద్ద ఊరటే లభించింది. ఫీజుల వసూలు, ఫీజు రింబర్స్మెంట్కు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9లోని మార్గదర్శకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ స్టే ఆదేశాలు వచ్చే మంగళవారం వరకు పూర్తి వస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసే వరకు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదంటూ జీవో నెంబర్ 9లో పెట్టిన నిబంధనలు హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వం తరపున నిధులు విడుదల కాకుండా కాలేజీలు తమ రోజువారీ నిర్వహణను ఎలా కొనసాగిస్తాయని ప్రశ్నించింది. సర్కారు బకాయిలు చెల్లించకుండా కాలేజీ ఫీజులు వసూలు చేయవద్దని ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిబంధనలపై స్టే విధిస్తూ తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈలోగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాల్సి ఉంది అని ఆదేశించింది. తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టులో పెద్ద ఊరటే లభించింది. ఫీజుల వసూలు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 9లోని మార్గదర్శకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ స్టే ఆదేశాలు వచ్చే మంగళవారం వరకు వర్తిస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసే వరకు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదంటూ జీవో నెంబర్ 9లో పెట్టిన నిబంధనలు హైకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వం తరపున నిధులు విడుదల చేయకుండా కాలేజీలు తమ రోజువారీ నిర్వహణను ఎలా కొనసాగిస్తాయని ప్రశ్నించింది. సర్కారు బకాయిలు చెల్లించకుండా కాలేజీ ఫీజులు వసూలు చేయవద్దని ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిబంధనలపై స్టే విధిస్తూ తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈలోగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.